ఇక రెండోది, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతెమ్మ కోరికగా చూడబాకండి. ఇది మా గొంతెమ్మ కోరిక చూడబాకండి. మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, మీ హామీలను అమలు చేయమంటున్నాం. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ అని అంటున్నా. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, ఎందుకంటే చలో హైదరాబాద్కు తరలి రమ్మని పిలుపునిచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంలో కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెడుతున్న డిమాండ్ కాదు ఇది. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో 75లో. ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా. 2, గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా. 3, యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే గౌరవ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేరా కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా. 4, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ, మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపెడతామని ఉన్నది.